అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. అత్యంత భారీ దుర్ఘటన. ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అవ్వటం, 242 మంది ప్రయాణికులుంటే 241 మంది. అదేవిధంగా అంటే ఆ సిబ్బందితో పాటు ఆ పైలట్లతో పాటు అదేవిధంగా ఆ ప్లేన్ వెళ్ళి మెడికోస్ భవనం పైన కుప్పకూలితే ఆ భవనంలో లంచ్ టైంలో లంచ్ చేస్తున్నటువంటి 20 మంది ఆ రోజు చనిపోవటం, ఆ తర్వాత మరో 14 మంది చనిపోవటం కూడా అత్యంత దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన. దాంట్లో అంత పెద్ద ప్రమాదంలో, ఇంత భారీ ప్రమాదంలో ఒకే ఒక్కడు బతికి బయటపడ్డాడు. అది కూడా విమానంలో ప్రయాణించేటువంటి వ్యక్తి బతికి బయటపడటం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత పెద్ద ప్రమాదంలో ఎవరు ఏ ఒక్క ప్రాణం కూడా మిగలకుండా ఆ ఒక్క వ్యక్తే బతికితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మృత్యుంజయుడు అని చెప్పేసి దేశం అంతా చెప్పుకుంది. ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది, ఎలా బతకగలిగాడు ఈ వ్యక్తి అని చెప్పేసి. అయితే దీని మీద అనేక రకాల వార్తలు వచ్చాయి. ఫ్లైట్ కోరడంతో విరిగిపోయి చెల్లాచెదురైన నేపథ్యంలో విరిగిపోయి తన సీటు ఎక్కడికో విసిరివేయబడింది అని చెప్పేసి తనే క్లియర్గా చెప్పడం జరిగింది ఆ మీడియాకి ఇచ్చినటువంటి చిన్న క్లిప్స్లో. అయితే ఈ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఒక్కడే బతికి బట్టకట్టాడు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. మెడికోస్ ఆ రోజే 24 మంది వరకు చనిపోయారు. ఆ తర్వాత మరొక 10 మంది వరకు చెప్తే మొత్తం 33 మంది వరకు మెడికల్ కూడా బయట ఉన్న వ్యక్తులు ఎవరైతే ఆ ప్రయాణానికి సంబంధం లేని వ్యక్తులు కూడా చనిపోయారు దీంట్లో. కానీ ప్రయాణించినటువంటి ఈ వ్యక్తి బతకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకసారి ఈ విశ్వాస్ కుమార్ రమేష్ ఈ వ్యక్తికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత ఏదో ఆ ప్రమాదానికి బయట ఉన్న వ్యక్తి దానివల్ల ఎంతో కొంత గాయపడి ఎలా అయితే నడిచొస్తున్నాడో అలా నడిచొచ్చారు ఈ వ్యక్తి. నిజంగా విమానంలో ప్రయాణించిన వ్యక్తేనా అనే సందేహం కలిగేలాగా. ఒకసారి ఈ వీడియో మీరు కూడా క్లియర్గా చూస్తే విమానం అక్కడ మంటల్లో కాలి బూడిదవుతా ఉంది. కానీ విమానంలో ప్రయాణించిన వ్యక్తి మాత్రం సాదాసీదాగా అంటే కొద్ది గొప్ప గాయపడి సాదాసీదాగా నడిచొస్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఎస్, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు ఆ వ్యక్తి. అక్కడ వెనక పక్క విమానం కాలి బూడిదవుతా ఉంది. అందులో ఉన్న ఇంకా నాకు తెలిసి ఆ మంటల్లో అప్పటికి ఇంకా ఎన్ని ప్రాణాలు బతుకున్నా కూడా ఆ మంటల్లో కాలి సజీవ దహనం అయిపోయారు వాళ్ళు. ఇక ఈ వ్యక్తి మాత్రం చాలా సాదాసీదాగా నడిచి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంత పెద్ద ప్రమాదంలో గాయపడి ఎలా బయటపడ్డాడు అనే ఆశ్చర్యం ఒక ఎత్తు అయితే, అక్కడ కాలిన గాయాలతో కూడా నడిచి రాగలిగే అంత 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 ఈజీగా ఎలా బయటపడ్డాడని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు అంటాం కదా, ఆవగింజంత అదృష్టం అంటాం కదా, మేబీ అది బాగా వర్కౌట్ అయినట్టుంది ఈ విశ్వాస్ కుమార్కి. అంటే బతికినందుకు సంతోషం, కానీ ఇంత పెద్ద ప్రమాదం 242 మంది 241 మంది ఒకేసారి ప్లేన్లో ఉన్న వాళ్ళందరూ వారందరూ ఆహుతైపోతే, ఒక ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన తర్వాత అందులో ఉన్న ప్రయాణికులు ఆహుతైపోతే దానివల్ల బయట జనావాసాలు అంటే అసలు ఆ విమానానికి ఆ విమాన ప్రయాణానికి ఎవరు ఊహించని విధంగా బయట ఉన్నటువంటి మరో 30 మంది కూడా బలైపోతే, అంటే 272 మంది అంటున్నారు మొత్తం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వారికి ఏం కాకూడదని కోరుకుందాం, కానీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. సో అంతమంది చనిపోతే, ప్రయాణానికి సంబంధం లేని వాళ్ళు కూడా 33 మంది చనిపోతే, ప్రయాణంలో ఆ విమానంలో భాగమైనటువంటి ఈ వ్యక్తి, ఆ ప్రయాణంలో భాగమైనటువంటి ఈ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఎలా బయటపడ్డాడు అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే మీరు కూడా చూసే ఉంటారు దీనికి సంబంధించిన విజువల్స్. మళ్ళీ ఒకసారి చూడొచ్చు మనం క్లియర్గా. ఎస్, ఫోన్ మాట్లాడుతూ ఎవరికో ఆ ఇన్ఫర్మేషన్ చెప్తూ వస్తున్నాడు ఆ వ్యక్తి. అక్కడున్న వాళ్ళందరూ చెప్తున్నాడు, ఎవరు నువ్వు, ఎట్లా, ఏం జరిగిందంటే, నేను ఆ విమానంలో ఆల్రెడీ నేను కూడా ట్రావెల్ చేస్తున్నా, వెళ్తున్నా లండన్కి అని చెప్తున్నాడు వాళ్ళకి. విపరీతంగా గాయాలయ్యాయి తలకి, ఆల్రెడీ కాలిన గాయాలు కూడా మనం చూడవచ్చు ఆ బాడీ పైన. చేతులు అటుపక్క ఆయనకి లెఫ్ట్ సైడ్ కూడా బాగా కాలినట్టు చెప్తా ఉంది. ఆయన మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగిన తర్వాత 2 రోజులకి అహ్మదాబాద్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఈ విశ్వాస్ కుమార్ రమేష్తో అసలు ఏం జరిగింది, ఎలా అని కనుక్కోవడం జరిగింది. ఆయన పూసగుచ్చినట్టు చెప్పాడు. అంటే టేక్ ఆఫ్ అయిన ఒక 5 నిమిషాల్లోపే ఈ విమానం 800 అడుగుల ఎత్తుల నుంచి, అంటే 800 నుంచి 600 నుంచి 800 అడుగు ఎత్తుల మధ్యలో ఆ విమానం ఉందంటారు. అప్పుడే 2 ఇంజన్లు ఫెయిల్ కావడంతో ఒకేసారి ఇంకా ఆ థ్రస్ట్, నో పవర్ నో థ్రస్ట్ అని పైలట్ చెప్పినట్టు ఇప్పుడు ఆ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది.
సో ఇలా వాళ్ళు చెప్పినట్టు నో పవర్ కాబట్టి 2 ఇంజిన్లు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా ఉన్నపళంగా కుప్పకూలిపోయి అక్కడ మంటలు వ్యాపించే లోపే ఇతను కూర్చున్నటువంటి 11A సీట్ ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీ సీట్ అనమాట. అంటే ఎమర్జెన్సీ అక్కడ విండో ఉండదు. సో అది మాత్రమే ఈయన్ని బతికించిందని చెప్పేసి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి కూడా. విండో లేని సీట్‌ను లక్కీగా ఎంచుకోవటం అతనికి కలిసొచ్చింది. అతని జీవితాన్ని కాపాడిందంటే యెస్. అందరూ విండో సీట్ ప్రిఫర్ చేసుకుంటాం. ఈవెన్ మన ఆర్టీసీ బస్ ఎక్కినా కూడా విండో సీట్‌లో కూర్చోవడానికే ట్రై చేస్తాం మనం. సో ఆ 11A సీట్ ఈ ప్రమాదంలోనే కాదు, గతంలో కూడా ఒక క్రికెటర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన ఆ ప్లేయర్‌కి 11A సీట్‌లో కూర్చోవటం వల్లనే ఒక పెద్ద విమాన ప్రమాదం నుంచి దాదాపుగా 260 మంది ఉంటే, దాంట్లో కూడా 220 మంది చనిపోతే, బతికిన వాళ్ళలో ఈ 11A సీటు ఎంచుకున్నటువంటి ఆ క్రికెటర్ కూడా ఉన్నాడు. సో ఇక్కడ కూడా ఇదే ఈ ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్‌లో కూడా ఈ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఆ 11A సీట్‌ని ఎంచుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడిగినప్పుడు ఈయన చెప్తున్నటువంటి ఒక విధానం. అంటే పైకి లేచి కింద పడేలోపు అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంతలోకే అంత టెన్షన్‌కు గురైపోయాం. సెకండ్స్‌ల వ్యవధిలో కుప్పకూలిపోవటం, ఫ్లైట్‌కి ముందు నుంచి మంటలు రావటం. వెంటనే నా సీట్ ఎక్కడికో ఎగిరిపోయింది. నేను అప్పుడే అన్‌కాన్షియస్ అయిపోయాను. మంటలు అంటే ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత మాత్రమే నాకు మేలుకొచ్చింది. అక్కడి నుంచి తప్పించుకొని ఎలాగోలా బయటపడగలిగాను. ఎలా బతికానో నాకే తెలీదు. అంతా ఒక కలలాగా సెకండ్స్‌లో జరిగిపోయిందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నువ్వు త్వరగా కోలుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆ మృతులకి ఈ టాటా కంపెనీ ఒక్కొక్క ₹1,00,00,000 చొప్పున ఒక్కొక్క మృతుల కుటుంబాలకు అందించడానికి ఒప్పుకుంది. అదేవిధంగా మెడికోలు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు కూడా ₹1,00,00,000 అందిస్తానని చెప్పింది. ఆ మెడికోల్ భవనాన్ని తిరిగి రీకన్‌స్ట్రక్ట్ చేస్తామని చెప్పింది. ఈ విశ్వాస్ కుమార్‌కి ఇప్పటికే ఈయన ట్రీట్మెంట్‌కి అయ్యే ఖర్చును కూడా టాటా కంపెనీ భరిస్తోంది. సో ఏదేమైనా ఇంత పెద్ద ప్రమాదంలో ఒక్క మృత్యుంజయుడు మనం మాట్లాడుకున్నట్టుగానే తిరిగి బయటపడ్డాడు. ఆరోగ్యంగా ఇప్పుడున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ఆ విమాన ప్రమాదంలో కాలిన గాయాలకి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. దాంతో పాటు మెడికోల్ ఎవరైతే ఉన్నారో కొంతమంది గాయపడిన వారు ఇంకా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తుంది భారతదేశం మొత్తం. సో ఏదేమైనా ఇంత పెద్ద ప్రమాదంలో ఒకే ఒక్కటిగా మిగిలాడు విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి. చరిత్రలో నిలిచిపోయేటువంటి ప్రమాదం ఇది. అంటే ఒక పీడకలగా మిగిలిపోయి ఈ ఘటనలో ఏదైనా కొంత అదృష్టం వెంటాడింది అంటే కొంత అదృష్టం తన వెనుకడి నడిపించింది అంటే ఈ విశ్వాస్ కుమార్‌కే. సో మొత్తానికి త్వరగా ఆ క్షతగాత్రుడు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుందాం మనం కూడా. ఈ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి కూడా త్వరగా గాయాల నుంచి కోలుకొని త్వరగా మళ్ళీ తన జీవితాన్ని సాఫీగా గడపాలని కోరుకుందాం. టాటా కంపెనీ కూడా చెప్పినటువంటి ఎక్స్‌గ్రేషియా ఏదైతే ఉందో వారికి త్వరగా ₹1,00,00,000 చొప్పున అందించడానికే ముందుకొచ్చింది. ఆ టాటా కంపెనీ ప్రస్తుత చైర్మన్ అయినటువంటి చంద్రశేఖరన్ దానికి సంబంధించి ప్రకటన చేయడం జరిగింది. సో ఎయిర్ ఇండియా, బోయింగ్ ఫ్లైట్ల మీద కూడా ఇప్పటికే విపరీతంగా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఎయిర్ ఇండియా పనితీరుపైనే క్వెషన్ మార్క్‌గా ఉంది. భారతదేశం మొత్తం బోయింగ్ ఫ్లైట్ల మీద ఒక పెద్ద క్వెషన్ మార్క్‌ని క్రియేట్ చేస్తూ ఉంది. అసలు నిజంగానే ఇది సేఫా కాదా అనే వాతావరణం క్రియేట్ అయింది. మళ్ళీ చూస్తున్నాం మనం రీసెంట్‌గా కూడా కొన్ని హజ్ యాత్రికుల ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ కూడా కింద టైర్లకి మంటలు అంటుకొని అది పెద్ద ఎత్తున ప్రమాదం జరగకముందే తేరుకొని త్వరగా ఆ యాత్రికుల్ని తిరిగి కిందకి దించినటువంటి పరిస్థితి. సో ఇలా విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. కానీ ఇలాంటి దుర్ఘటనలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంటాయి. అందులో మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ కూడా ఒకటి. సో మొత్తానికి విశ్వాస్ కుమార్ ఈ విధంగా ఫ్లైట్ నుంచి బయటపడి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.